ఏమైంది టెడ్డీ డాడీకి? ఓకే. ఓహో, మామకి నాన్నకి ఇద్దరు కాళ్ళు నొప్పి వేస్తుందా? ఆ నోట్లో పెడుతుంది చూసా తీసుకెళ్ళి ఫుడ్. ఇట్లా పట్టుకో బ్యాగ్ నాకు చెప్పు. అయ్యో ఆగిపోయింది, మెసేజ్ వచ్చి ఆగిపోయింది. చూపి. సో ఏం చెప్పాలంటే నేను మొన్న అంటే మొన్న కాదులే, కొన్ని రోజుల క్రితం రసబెల్లే స్టార్ట్. రసబెల్లే అయ్యో 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 జుట్టు అంత ముందే నాకు జుట్టు తూగాల చిక్క అవుతుంది. రసబెల్లే ఏంట్రా ఇది? రసబెల్లే ముడిలో పిత్తే. సో రాకేష్ మాస్టర్ గారి షూట్కి వెళ్ళాను కదా, వెళ్ళి నేను ఒక 11 days అందరికీ తెలిసిందే. సో ఆ షూట్ అయిపోయి వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఉన్నప్పుడు వేరే షూట్స్ చెప్పారు. మాస్టర్ గారు చనిపోయిన తర్వాత అనుకుంటా ఇంకా 2-3 మెంబర్స్ చెప్పారు, ఇలాగే వేరే షూట్ ప్లాన్ చేద్దాం, ఒకటి వికారాబాద్లో అని చెప్పారు, ఇంకోటి వైజాగ్లో అని చెప్పారు. అంటే అందరూ షూట్స్ గురించి చెప్తారు, బట్ ప్రాసెస్లోకి వచ్చి అవి సెట్స్ మీదకి వెళ్ళి ఆ షూట్ జరిగి తర్వాత ఎడిటింగ్లో మనం చేసింది పోకుండా ఉండి అది అప్లోడ్ అయ్యి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. సో ఏమైందంటే రీసెంట్లీ నేను ఒక దగ్గర ఒకరు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నా తర్వాత తీసుకున్న ఇంటర్వ్యూస్, నా ముందు తీసుకున్నవి, నా తర్వాత తీసుకున్నవి నాతో అన్నీ అప్లోడ్ చేశారు, నా దగ్గర అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళే మళ్ళీ షూట్ అన్నారు, 5 days షూట్, 12 members పార్టిసిపెంట్స్ అని చెప్పారు. బట్ పేమెంట్ ఈజ్ వెరీ 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 లెస్ అనమాట. నేను చేయనని చెప్పాను, అంత తక్కువ. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది షూట్స్ తక్కువ పేమెంట్కి చేయడం అంటే అర్థం ఏంటంటే మనం చేసే తక్కువ పేమెంట్కి మనం షూట్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్కి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశం తప్పించి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం, మనల్ని మనం క్యారెక్టర్ లెస్ చేసుకుంటున్నాం అని కాదు. ఓకే, అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే లైక్ సో అయితే ఏంటంటే సో అది అవుతుంది కదా టైమర్. అయితే ఇంకా సో అలాగా వాళ్ళు నాకు ఫోన్ చేసి పేమెంట్ గురించి అలాగా తక్కువగా చెప్పేసరికి నాకు చాలా ఐ ఫీల్ సో మచ్ బ్యాడ్ అనమాట. ఎందుకంటే ఎదుటి మనిషిని మంచితనాన్ని అర్థం చేసుకోవడం వేరు, ఎదుటి మనిషి చాతకానోళ్ళు అనుకోవడం వేరు. సో తక్కువ పేమెంట్కి ఎప్పుడైనా ఎవరిదైనా షూట్ చేసే దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని, అంతేగాని మనకి మనం తక్కువ వేసుకోవడం కాదు. నేను గట్టి కూర్చుంటా, రోజుకి నాకు 20,000 ఇస్తేనే ఈ షూట్ చేస్తా అంటే అన్నీ మూసుకుని 20,000 ఇచ్చి షూట్ చేయించుకుంటారు. ఎందుకంటే నా కంటెంట్లో ఆ దమ్ముంది, సో ఆ వీడియోస్లో వెళ్ళే దమ్ముంది, చూసే జనాల్లో ఆ దమ్ముంది, అది నాకు తెలిసిన విషయమే. కానీ నేనేంటంటే ఫోన్లే సావని, ఎవరైతే షూటింగ్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నా, ఫోన్లే సావని అన్నట్టుగా తక్కువ పేమెంట్కి చేస్తున్నా అంటే దాని అర్థం అది కాదు. నా రేంజ్ అదని కాదు, నా రేంజ్ వేరే ఉంది.
కాకపోతే ఏంటంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకొని చేస్తున్న దానికి చులకన చేసి మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో అట్లా అనమాట. ఏ షూట్ వదులుకోవాలని నాకు ఉండదు, కానీ మాట్లాడే పద్ధతి ఉండాలి. నిజంగా చెప్తున్నాను కదా, షూటింగ్ చేసే వాళ్ళకి చాలా మందికి మాట్లాడే పద్ధతే లేదు. కొందరిని చూస్తే పెట్ట బుద్ధి వేస్తుంది, కొందరిని చూస్తే పొట్ట బుద్ధి వేస్తుంది అంటారు కదా, అట్లాగా షూటింగ్ వాళ్ళు మాట్లాడే పద్ధతి బట్టి మనకి షూటింగ్ చాలా అనిపిస్తుంది. కానీ ఎదుటి మనుషులు చులకన చేసి మాట్లాడడం అది నాకు అయితే మా ఆయన కెమెరా పాజ్ పెట్టి ఒక క్వశ్చన్ అడిగాడు, ఎప్పుడు ఇదే నైటీతో చేస్తావా అని చెప్పేసి. గర్ల్స్కి ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా కానీ ఎవరైతే నైటీస్ వేసుకోవడం అనేది అలవాటు అవుతుందో వేరే డ్రెస్సెస్లో కంఫర్ట్ ఉండదు. అండ్ నైట్ ఏంటి అంటే విజయవాడలో చాలా వేడిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వేరే వేరే డ్రెస్సెస్ అంటే ఇంట్లో ఉంటే ఏదైనా డ్రెస్ నడుస్తుంది, ఇక్కడ కాబట్టి అట్లా అనమాట. అండ్ ఐ హేట్ నైటీస్, నాకు వద్దు, నేను తినదండి. ఐ హేట్ నైటీస్. ఇంకా ఫుడ్ విషయం వచ్చేసి ఏది పడితే అది ఫుడ్ నేను తినను అనమాట. నాకు నచ్చిన ఫుడ్ తింటాను. మెయిన్ నేను బిస్కెట్స్ తినను, చాక్లెట్స్ తినను, కేక్స్. అరే వచ్చింది టాపిక్ కాబట్టి చెప్తున్నా, అట్లా అనమాట. అండ్ నానేమంటారమ్మా, ఇలా నానే ఉంటుంది. టెడ్డీ ఇలా కళ్ళ ముందు చూస్తూనే పెద్దగా అయిపోయింది ఇన్ ద సెన్స్ మెచ్యూరిటీ. అంటే తన మైండ్ సెట్ కానీ తను మాట్లాడే పద్ధతి కానీ ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని, అంటే పాపలో ఒక టాలెంట్ ఉంది, అది నాకు నిన్ననే తెలిసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు నేను తనకి ఎలాగైతే డాన్స్ చేయమని నేను ఎలాగైతే ఎక్స్ప్రెషన్ చెప్పానో, షీఈస్ ఫాలోయింగ్ దట్ వన్. అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ గుర్తుపెట్టుకుంది, మాటలన్నీ చక్కగా మాట్లాడుతుంది. పాపకి ఏదైనా షూటింగ్ వస్తే కనుక మంచిగా బాగుంటుంది. సో టెడ్డీకి ఏదైనా షూటింగ్ ఉంటే చెప్పండి మంచిగా. టెడ్డీ నువ్వు ఎవరితో షూటింగ్ చేస్తావు? మహేష్ బాబు. అటు తిరిగి చెప్పు, ఎవరితో షూటింగ్ చేస్తావు? మహేష్ బాబు. నీకు షూటింగ్స్ అంటే ఇష్టమా? ఆమె ప్రబ్దాతో అంటది, తన బట్టలు తీసి పక్కన పెట్టుకుంటుంది. ఏంటంటే నాకు రేపు షూటింగ్ ఉందంటది, మేకప్ వేసుకుంటుంది, షూటింగ్